ఖమ్మం జిల్లా వైరాలోని రవాణా శాఖ కార్యాలయం తరలింపు వ్యవహారం వివాదాస్పదమవుతుంది. ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో, ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో గానీ ప్రజలు మాత్రం హర్షించడం లేదు. కొత్తది ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన లేదు, ఉన్నది తరలించాలనే డిమాండు లేదు. అర్ధరాంతరంగా ఎంవీఐ కార్యాలయం తరలిస్తామనడంతో అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనిపై అఖిలపక్షం నిరసన తెలుపుతూ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతుంది. వైరా ఎంవీఐ కార్యాలయం తరలింపుపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఉన్న చోటే కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది. బోనకల్లు తరలించేందుకు రంగం సిద్ధమవడంతో ఈ వ్యవహారం డిప్యూటీ సీఎం భట్టికి చెలగాటంగా, ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కు ప్రాణసంకటంగా మారింది. వైరా నియోజకవర్గ కేంద్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రవాణా శాఖ యూనిట్ కార్యాలయాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు సహా అన్ని వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది. ఎవరూ కోరకపోయినా, ఎలాంటి డిమాండ్ లేకపోయినా ఎంవీఐ కార్యాలయం తరలిస్తుండటంతో వైరాలో ఆందోళన మొదలైంది. రామ్దాస్ నాయక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వైరా నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని బోనకాలు తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటి వరకు వైరాకు ఎలాంటి కొత్త ప్రాజెక్టు తెలియదని విమర్శలు ఎదుర్కొంటున్న రామ్దాస్ నాయక్ ఇప్పుడు ఎంవీఐ కార్యాలయం తరలింపును అడ్డుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. వాహనదారుల సౌకర్యం కోసం వైరాలో 1990లోనే రవాణా శాఖ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి అన్ని రకాల సేవల్ని అందిస్తూ ప్రజలకు ఉపయోగపడుతోంది. కానీ ఇప్పుడు సడన్ గా వైరా ఎంవీఐ కార్యాలయాన్ని మధిరలోని బోనకలకు తరలించాలి అనడంతో జనం నుంచి వ్యతిరేకత మొదలైంది. రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళనలు మొదలుపెట్టాయి. నిరసనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికార యంత్రాంగం వైరాలో గత 27 సంవత్సరాల క్రితం ప్రారంభం అయినటువంటి రవాణా శాఖ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం, వైరాలో ఉన్నటువంటి కార్యాలయాన్ని ఇప్పుడు ప్రభుత్వం తక్షణం ఎవరికి సంబంధం లేకుండా ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ వైరాలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయం బోనకల్ మండలాన్ని తరలించాలనేటువంటి కుట్ర చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకోసం ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు జిల్లా మంత్రులు సిపిఎంగా డిమాండ్ చేస్తాను. 27 సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి ఆర్టీఓ కార్యాలయం వైరాల్లోనే కొనసాగాలి తప్ప దీన్ని తీసుకెళ్లేదో బోనకల్లో మార్చితే ఇటు సత్తుపల్లి, ఇటు వైరా, కొణిజర్ల ఈ ప్రాంత ప్రజలు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు వేలాది మంది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. దాని దృష్ట్యా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా అవకాశం ఉంటే భట్టి గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన రాష్ట్రంలోనే మెయిన్ కోర్టుకోలు కాబట్టి ఏదంటే ఇంకొక సెంటర్ ఏదైనా ఏర్పాటు చేసుకుని అక్కడ ఏదైనా అసిస్టెంట్ సెక్షన్ లేకపోతే ఏదైనా ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాలని ఉన్నదాన్ని తీసుకొని పోయి ఇక్కడ అదే ఇప్పుడు 2 రోజుల క్రితం మొన్నేమో పూర్తి పరిస్థితి, ఇప్పుడేమో ఈ జనతా ఆగిరికి అదేవిధంగా ప్రెస్ కానీ తర్వాత రాజకీయ పార్టీలకు ఈ ఉనికిని అనేది వ్యవహారం కాదు. భట్టి గారు ఏదన్నా ఇంకేదైనా ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కానీ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని కార్యాలయం అదన కార్యాలయం ఏర్పాటు చేసుకుని వాడి కార్యక్రమాలు కానీ. వైరా ఎంవీఐ కార్యాలయం తరలింపు వెనుక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కారణమనే ప్రచారం ఊపందుకుంది. దీంతో విషయం పొలిటికల్ టర్న్ తీసుకుంది. భట్టికి ప్రభుత్వంలో ఉన్న పరపతిని ఉపయోగించి బోనకల్లో కొత్తగా రవాణా శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాలే తప్ప వైరా ఎంవీఐ కార్యాలయాన్ని తరలిస్తే ఊరుకునేది లేదని రాజకీయ పక్షాలు హెచ్చరించాయి. ఎంవీఐ కార్యాలయ తరలింపుపై తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగే ప్రమాదం ఉందని అధికారులు రూటు మార్చారు. 2 రోజులు బోనకల్లో ఈ కార్యాలయం పనిచేస్తుందని, మిగిలిన రోజులు వైరాలోనే విధులు నిర్వహించే విధంగా ప్లాన్ చేశారు. అయితే కొంతకాలం బోనకల్, కొంతకాలం వైరాలో కార్యాలయాన్ని నిర్వహిస్తామనడం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొద్ది రోజులు వైరా ప్రజల్ని మభ్యపెట్టి ఆ తర్వాత పూర్తిగా ఈ కార్యాలయాన్ని బోనకల్కు తరలిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భట్టి తరలించుకుపోతున్నారనే ప్రచారంతో ఇప్పుడు ఆపాల్సిన బాధ్యత ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మీద పడింది. మరి ఎంవీఐ కార్యాలయ తరలింపును ఆపగలడా లేదా అనేది వేచి చూడాలి.